చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, ఎంపీపీలకు, ఎంపీపీలకు, అదేవిధంగా పిఠాపురం దగ్గర మరి చేసుకోవడానికి ఘనంగా నిర్వహించడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మొట్టమొదటిగా వందే మాత్రం, తర్వాత జెండా ఎగురవేసే కార్యక్రమం, తర్వాత జెండా వందనం, తర్వాత జనగణమన. చైర్మన్లు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు, మన కౌన్సిలర్స్, ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ క్యాడర్ అందరూ కూడా ఈరోజు మా సోదరిమణులు అయితే అందరూ కూడా చక్కగా రావడం జరిగింది. మరి అందరూ కూడా ఈ యొక్క జాతీయ జెండాని ఇక్కడకి వందనం తెలియజేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలని ఇక్కడ మా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది 78వ స్వతంత్ర దినోత్సవం. అంటే ఇన్ని సంవత్సరాలైనా రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని అందించి రాజ్యాంగంలో అసమానతను తొలగించడానికి మరి ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారో వారి త్యాగాలకి ఫలితంగా మనం అందరం కూడా ఇంకా సమాజం ఉద్ధరించబడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఒకటే, అసమానతను తొలగాలని. అందుకోసమే ఆయన పేదవాళ్ళందరికీ విద్య ఉండాలని చెప్పి మరి అమ్మఒడి కార్యక్రమం ద్వారా విద్యాశాతను పెంచడం, ఆడపిల్లల చదువుని పెంచడం, చదువు భారం కాకుండా ఉండే విధంగా చేయడం, నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నింటినీ డెవలప్ చేయడం. ఈ విధంగా ఆయన ఏదైతే సమాజంలో అసమానతలు తొలగడానికి ప్రధానమైన కారణం విద్య, అదేవిధంగా ఆర్థిక అసమానతలు ఉండకూడదనే ఆయన చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇక ముందు కూడా ఆ బాటలోనే నడుస్తారు. మేమందరం కూడా ఆయన బాటలోనే నడుస్తాం. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడిచిన కొంతమంది వ్యక్తుల్లో జగన్ గారని మేము గర్వంగా చెప్తాం. ఎందుకంటే అంత కిందకి గ్రౌండ్ లెవెల్లో పేదవారి గురించి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈనాడు మరి కొత్త ప్రభుత్వంలో కూడా అలా జరగాలి అని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చారో, ఏ మాటలు చెప్పి అయితే ఈ ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలని మేము అందరం కూడా కోరుతున్నాం. మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రజలు వాళ్ళ అధికారం వచ్చేసింది, 5 సంవత్సరాల వరకు ఎవరు ఏమి చేయలేరు కాబట్టి ప్రజలు కూడా అడగలేని పరిస్థితిలో ఉంటారు. వెంటనే ఇంకా 3 నెలలు అయింది, ఇంకా 100 రోజులు కాలేదు. 100 రోజులు కానప్పుడు 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయట్లేదనేది ప్రజలు బాధపడుతున్నారు తప్ప ఎవరు వాయిస్ ఇంకా రైజ్ చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకి ఎప్పుడే ఇబ్బంది కలుగుతుందో ప్రతిపక్షంగా మేము కూడా పటిష్టమైన ప్రతిపక్షంగా ప్రజల వెన్నంటి ఉండి మేము నడుస్తాం. మరి ఏదైతే రంగులు వేసేసుకున్నారు, పార్టీ రంగులు వేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు వేశారు అన్నారు. ఈవేళ ప్రభుత్వంతో నడిచే పథకాలు అన్నా క్యాంటీన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా ఏ రంగులు వేశారు అనేది అందరికీ ప్రజలు కూడా చూస్తున్నారు. మరి వాళ్ళని విమర్శించిన వాళ్ళు మీరేం చేస్తున్నారని ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు, టైం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ అందరూ బాధపడే విషయం ఏంటంటే అంబేద్కర్ గారి యొక్క శృతిమానాన్ని టచ్ చేయటం అనేది పెద్ద సాహసం నిజంగా. అంటే ఏ విధంగానూ భయం లేకుండా చేసిన పని అది. ప్రభుత్వము పట్టించుకోకుండా వదిలేయటం వల్ల వాళ్ళు వెళ్ళి అంబేద్కర్ స్మృతిమానాన్ని టచ్ చేశారు. అది స్టోన్ బద్దలు కొట్టారా, ఇంకోటి బద్దలు కొట్టారా అని కాదు. అక్కడికి వెళ్ళి దాడి చేయటం, ఆ స్థలం మీద దాడి చేయడం అంటే నిజంగా క్షమించరాని నేరం. కాబట్టి అంబేద్కర్ గారి మీద గౌరవం ఉండాలి. ఆ విద్యుత్ దీపాలతో అందులో వచ్చిన స్వతంత్ర దినోత్సవం రోజు అదంతా కళా ప్రాంగణం అంతా కలకలలాడుతూ ఉండాలి. ఎవరో చేశారు ఏదో అనేది కాకుండా అంబేద్కర్ గారిని గౌరవించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.